బాధ్యత గల ముఖ్యమంత్రి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా? వ్యవస్థల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా? ఎవరో రిమాండ్ ఖైదీ జనార్దన్ రావు అన్న అతను ఆఫ్రికా నుంచి మీతో ఫోన్లో మాట్లాడాడే, డిపార్ట్మెంట్తో ఏ రోజైనా జోగి రమేష్ పేరు చెప్పారా? జనార్దన్ రావు అన్న అతను బాంబే ఎయిర్పోర్ట్లో దిగాడే, సెల్ ఫోన్ పోయిందన్నాడే, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే రెడ్ కార్పెట్తో స్వాగతం చెప్పారే. రెడ్ కార్పెట్తో స్వాగతం చెప్పి అతన్ని విచారణ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేశారే. ఏ రోజైనా ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే పేరు ఉచ్చరించాడా, చెప్పాడా? కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఎప్పుడైనా జోగి రమేష్ పేరు చెప్పాడా? మరలా అగైన్ అతను రిమాండ్లో ఉంటే ఒక వీడియో బయటికి ఎవరు రిలీజ్ చేశారు? ఎక్సైజా, పోలీసా, సిట్టా, చంద్రబాబు నాయుడా, లోకేషా? సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదే, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే. రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి ఎట్లా? దానికి సమాధానం లేదు. ఇది ప్రభుత్వాలా? ఇది వ్యవస్థ? చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి కూనీ చేస్తా ఉన్నాడు ఒక్కసారి అర్థమవుతా ఉందా? ఇవైన తర్వాత 2 రోజులకి జోగి రమేష్తో జనార్దన్ అతను వాట్సాప్ చాట్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. దాని మీద నేను ధైర్యంగా దమ్ముగా వెళ్ళి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశా. దాని మీద చర్యలు, ఫేక్ వాట్సాప్ చాట్ని ప్రచారం చేశారే, దాని మీద చర్యలు ఉన్నాయా? దాని మీద చర్యలు. తర్వాత 2 రోజుల తర్వాత IVRS కాల్స్ అంటే చట్టాన్ని ఏ విధంగా తుంగలో దొక్కి, చట్టాన్ని ఏ విధంగా కించపరిచి, వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఉదాహరణే IVRS కాల్స్. IVRS కాల్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జోగి రమేష్ని, మా వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని, మా హృదయాల్ని గాయపరచాలని చంద్రబాబు నాయుడు ఎంత అంటే IVRS కాల్స్ ఎవరు చేస్తారండి? చంద్రబాబు చేశాడా? లోకేష్ చేశాడా? ఈ ప్రభుత్వం చేసిందా? సమాధానం చెప్పాలా? ఫేక్ నంబర్ నుంచి ఫేక్ గాళ్లతో ఫేక్ ఫోన్లు చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జోగి రమేష్ మీద బురద వేయాలని వ్యక్తిత్వ హననానికి శ్రీకారం చుట్టారే. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందే. చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రివి, లోకేష్ నువ్వు మంత్రివి. దాని మీద కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. ఇన్ని చేస్తే ఇంకా ఆ జనార్దన్ అన్న అతను పోలీస్ కస్టడీలోకి తీసుకుని రోజుకొక జోగి రమేష్ అందులో ఉన్నాడు, జోగి రమేష్ ఇందులో ఉన్నాడు. దమ్ముగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, మనస్సాక్షితో చెప్తా ఉన్నా, జనార్దన్ అన్న అతనితో వ్యాపార లావాదేవీలు కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే పొలాలు కొనటమో లేకపోతే ఇంకోటి ఎటువంటిది చెయ్యలేదు అని చెప్పేసి నేను ప్రమాణం కూడా చేశా. అయినా సరే ప్రతిరోజు కించపరిచే విధంగా డిబేట్లు పెట్టారు, పేపర్లో రాశారు. జోగి రమేష్కి బిగుస్తున్న ఉచ్చులు ఏంది? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం, విలువలతో విశ్వసనీయతతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు రాక్షసానందం కోసమో 1 నెల 2 నెలలో 3 నెలలో జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు లోకేష్. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు.
ఎట్టి పరిస్థితిలో నా కుటుంబ సాక్షిగా నేను ప్రమాణం చేసి వచ్చా. నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు మా మీద బురద జల్లే కార్యక్రమం, మా వ్యక్తిత్వాన్ని కించపరిచే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదు. ఈరోజు ఎవడో చెప్పాడని ఏదో స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడు సర్కార్కి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, నెలో 2 నెలలో 3 నెలలో నన్ను ఇబ్బంది పెట్టగలరేమో, కానీ ఎట్టి పరిస్థితిలో మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టే పరిస్థితిలో జోగి రమేష్ తగ్గడని చెప్తా ఉన్నా. మీరు చేసే పనికి మాలిన చేష్టల్ని నిత్యం ఎదుర్కొంటా. ఈరోజు మరొక్కసారి మీరు ఆలోచన చేయండి. తప్పు చేస్తా ఉన్నారు, నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు, కానీ ఈరోజు రాక్షసానందం పొందినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, నా మీద కక్ష ఉండొచ్చు, మీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజేయడానికి రావచ్చు ఉండొచ్చు, అయినంత మాత్రాన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష మాత్రం తప్పదు. ఈరోజు అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో భాగస్వాములైన ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదే. జయచంద్రారెడ్డిని, వాళ్ళకి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా? ఏ తప్పు చేయని ఈ జోగి రమేష్ బలహీన వర్గాల వాళ్లే, గౌడ కులస్తుళ్లే, వంగవీటి మోహన్ రంగా అభిమానులే, మడిమ తెప్పడు మాట తప్పడు రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుళ్లే, జగనన్న సైనికుళ్లే వీడెంత అనుకున్నారేమో. ఖబర్దార్, నా జోలికి గన వస్తే, నన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తే తగిన మూల్యం మాత్రం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నా, మీకు పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్టు చేయాలని చూస్తే మాత్రం మీకు తగిన శిక్ష మాత్రం దేవుడేస్తాడు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, సిట్ అధికారులకి, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చొని, చంద్రబాబు నాయుడు పడుకోమంటే పడుకుంటే మాత్రం మీకు మనస్సాక్షి ఉంది, మీకు కుటుంబాలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు భార్యాబిడ్డలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నేను మాత్రం మీకు ప్రాధేయపడి అడుగుతున్నానా అనుకుంటే ప్రాధేయపడి అడుగుతున్నాను. ఇది హెచ్చరిక అనుకుంటే హెచ్చరికగా తీసుకోండి. దయచేసి భూమి గుండ్రంగా ఉంటుంది. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ఆ సీట్లో కూర్చోడు, ఎల్లకాలం లోకేష్ అనేవాడు ఆ సీట్లో కూర్చోడు. 2 సంవత్సరాలు అయిపోయింది, మా ఉంటే ఇంకో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆ సీట్లో కూర్చుంటాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. మీరు మరలా చట్టం ముందు, ఆ చట్టం ముందుకు వచ్చి మళ్ళీ నా మీద వేసిన అభాండం అవ్వచ్చు, నింద అవ్వచ్చు, తప్పుడు కేసు, దానికి సమాధానం చట్టం ముందు చెప్పాల్సి వస్తుంది. దయచేసి అధికారులను అడుగుతా ఉన్నాం. చంద్రబాబు ఉండేది 2 సంవత్సరాలు, మీరుండేది మీ
ఉద్యోగ పీరియడ్ అయ్యేంత వరకు శాశ్వతంగా ఉంటారు. దయచేసి తప్పులు చేయొద్దు ప్లీజ్. మీడియా మిత్రుల ద్వారా సిట్ అధికారుల్ని, సిట్ అధిపతిని కూడా కోరుతా ఉన్నాను.